అనుకున్నారో అనుకున్నంత స్థాయిలో వర్షం పడలేదు. అయితే రాబోయే 2-3 రోజులు ఎట్లా ఉంటుంది? ఇవాళ అయితే వర్షం చాలా చోట్ల తగ్గింది, ఇప్పుడు పడుతోంది కొన్ని చోట్ల వర్షం. ఇప్పుడు ఎక్కడెక్కడ వర్షం పడుతుందంటే సిటీలో కొంత పైన సంగారెడ్డి జిల్లాలో, బీదర్లో, తర్వాత సూర్యాపేటలో, ఖమ్మంలో చాలా తక్కువ వర్షం. ఇదేం సిగ్నిఫికెంట్ రెయిన్ఫాల్ ఏం కాదు, చెప్పుకోదగ్గ రెయిన్ఫాల్ ఏం కాదు, మరి వెరీ హెవీ రెయిన్స్ ఏం లేవు. ఎందుకంటే అల్పపీడనం ఉన్నప్పుడు చాలా పెద్ద రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఆ విధంగా పడట్లేదు. అల్పపీడనం వచ్చినా సరే అనుకున్నంత రెయిన్ఫాల్ మాత్రం, ఎక్కువ రెయిన్ఫాల్ మాత్రం లేదు. అయితే పూర్తిగా మనకు ముప్పు తప్పిందా అంటే మనం కాదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి మళ్ళీ 18వ తేదీ తర్వాత మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. 18వ తేదీ తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక, క్లోజ్గా చూస్తే ఇక్కడ ఈ సర్కిల్గా తిరుగుతుంది. 18th 19th ప్రాంతంలో మరొక అల్పపీడనం ఇక్కడ ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత అది దాని ఎఫెక్ట్తో మళ్ళీ వర్షాలు మళ్ళీ తెలంగాణలో పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, నెక్స్ట్ ఎక్కడ వర్షం